తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల ప్రచారం క్లైమాక్స్ కు చేరుకుంది. ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి, ఏ పార్టీ కదేంటి, ఎవరికి ఓటు వేస్తే బెనిఫిట్ అవుతుంది, ఇవన్నీ ఓటర్లు లెక్కలు వేసుకొని పోలింగ్ కి రెడీ అయ్యారు. అయితే పొలిటికల్ సర్కిల్లో మాత్రం ఆసక్తికర చర్చ జరుగుతోంది. అసలు ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటన్నదే ఆ హాట్ డిబేట్. అసలు గులాబీ పార్టీకి ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదని ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ నేతలు వరుసగా చెబుతూ వస్తున్నారు. మరి గ్రౌండ్ రియాలిటీ ఏంటి? గులాబీ దళంలో టెన్షన్ కనిపిస్తుందా? ఒక్క సీటు రాదన్న అంచనాలున్నాయా? జనంలో ఇంపాక్ట్ కనిపించడం లేదా? పోలింగ్ తర్వాత బీఆర్ఎస్ దుకాణం బందేనా? పట్టు నిలుపుకునే ప్రయత్నాలు ఫలిస్తాయా? రైట్, పార్లమెంట్ ఎన్నికల ప్రచారాలు క్లైమాక్స్ కు చేరుకున్నాయి. మే 13న పోలింగ్. మెజారిటీ సీట్లు దక్కించుకునేందుకు అన్ని పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీ రెండూ ఎక్కడా తగ్గటం లేదు. డబుల్ డిజిట్ ఖాయమంటున్నాయి. అటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా తమకు 14 సీట్లు ఇస్తే కేంద్రంలో హంగ్ ప్రభుత్వంలో కింగ్ అవుతామంటూ మాట్లాడుతున్నారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడేది బీఆర్ఎస్ఏ అంటూ ప్రచారాలు చేస్తున్నారు. రైట్, ఇది ఓవరాల్ సినారియో. కానీ కంటికి కనిపించని ఎన్నికల వ్యవహారాలు కూడా నడుస్తుంటాయి. అవేంటో ఓసారి లుక్కేద్దాం. ఇప్పుడు గులాబీ దళంలో టెన్షన్ పెరుగుతుంది. మునుపటి జోష్ అసలే లేదు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలు ఓడి 5 నెలలు కూడా కాలేదు. అంతలోనే లోక్సభ ఎన్నికలొచ్చాయి. ఈ గ్యాప్ లో ఏం చెప్పి ప్రచారాలు చేయాలన్న విషయంపైన సందిగ్ధతే కనిపిస్తుంది. ఓవైపు మోడీ విధానాలను ఎండకడుతూ, ఇంకోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ 6 గ్యారంటీలను అమలు చేయడం లేదని, కరెంటు లేదని ఇలాంటి ప్రచారాలతో పని కానిచ్చేస్తున్నారు. కానీ ఇది సరిపోవడం లేదు. ఇప్పుడు తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య పోరుంటుందని గతంలో సర్వేలు కూడా వెల్లడించాయి. ఓవరాల్ గా చెప్పాలంటే ముక్కోణపు పోటీ ఉంది. కానీ మూడో కోణమైన బీఆర్ఎస్ మాత్రం ప్రచారంలో వెనుకబడిపోయిందంటున్నారు. లోక్సభ ఎన్నికలు వేరు, అసెంబ్లీ ఎన్నికలు వేరు. ప్రజల అవసరాలు, మూడ్ అన్నీ మారిపోతుంటాయి. కేంద్రంలో ఎవరు వస్తే బాగుంటుందన్న ఆలోచనను జనం ఖచ్చితంగా చేస్తారు. చెప్పాలంటే కేంద్రంలో ఓవైపు కాంగ్రెస్, ఇంకోవైపు బీజేపీ బలమైన జాతీయ పార్టీలు, మిగతావన్నీ ప్రాంతీయ పార్టీలే. తొలి 3 దశల పోలింగ్ తో కథంతా కాంగ్రెస్ వైపు టర్నౌట్ అవుతోందని ఆ పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు. అందుకే మోడీ కూడా స్వరం మార్చి కాంగ్రెస్ పైనే విమర్శల డోసు పెంచేస్తున్నారు. చివరికి అదానీ, అంబానీల నుంచి కాంగ్రెస్ ఎంత బ్లాక్ మనీ తీసుకుందన్న దాకా సీనొచ్చింది. చెప్పాలంటే లోక్సభ ఎన్నికలు జాతీయ అంశాలే అజెండాగా సాగుతుంటాయి. ఇందులో రాష్ట్రానికి సంబంధించిన ప్రచారాలు పెద్దగా వర్కౌట్ కావు. పోలింగ్ కు ముందు కొన్ని ఇష్యూస్ పోల్ అజెండాను నిర్ణయిస్తాయి. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో అదే మూడ్ జనంలో కనిపిస్తుంది. అయితే బీఆర్ఎస్ మాత్రం ప్రచారంలో చెప్పుకుంటున్న అంశాలు పెద్దగా పేలటం లేదు. బీఆర్ఎస్ కు ఒక్క సీట్ కూడా రాదని కాంగ్రెస్, బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో ప్రచారం చేస్తున్నారు. పైగా గులాబీ పార్టీకి ఓటు వేస్తే వృధాయే అని కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. దీంతో కేసీఆర్ బస్సు యాత్రతో ప్రచారాలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్, బీజేపీలను కార్నర్ చేస్తున్నా అవి జనాలకు పెద్దగా ఎక్కడో లేదంటున్నారు. బీఆర్ఎస్ కు ఎందుకు ఓటు వేయాలి అన్న విషయాలు చెబుతున్నా అవి కూడా పెద్దగా వర్కౌట్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే గులాబీ పార్టీ అధికారం కోల్పోయి కేవలం 5 నెలలు మాత్రమే అయింది. దీంతో కరెంటు కోతలు, సాగునీరు, రైతుల పథకాలు ఇలాంటి విషయాలపై ఇంత షార్ట్ గ్యాప్ లో మళ్లీ బీఆర్ఎస్ వైపు మళ్లే పరిస్థితి అయితే లేదు. పైగా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. అటు కేంద్రంలోనూ ఇండియా కూటమి స్పీడ్ పెరిగింది. దీంతో 2 చోట్ల ఒకటే ప్రభుత్వం ఉంటే మేలు జరుగుతుందన్న ఉద్దేశంలో ఓటరు నాడి కనిపిస్తోంది. అందుకు తగినట్లుగానే పరిణామాలను బేరీజ్ వేసుకుని ఓట్లు వేసేందుకు రెడీ అవుతున్నారు. అసలు మ్యాటర్ ఏంటంటే తెలంగాణలో ఓవైపు కాంగ్రెస్, ఇంకోవైపు బీజేపీని తట్టుకుని నిలబడడం కేసీఆర్ కు పెద్ద సవాల్గా మారింది. ప్రచార సరళి చూస్తుంటే బీజేపీ నుంచి జాతీయ నేతలైన మోడీ, అమిత్ షా, నడ్డా, రాజ్నాథ్ సింగ్ సహా బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు తెలంగాణలో ప్రచారం హోరెత్తిస్తున్నారు. ఇంకోవైపు కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గే వంటి వారు ప్రచారాలకు వస్తున్నారు. దీంతో రాజకీయమంతా ఢిల్లీ లెవెల్లో నడుస్తుంది. సో బీఆర్ఎస్ కు ఇంపాక్ట్ పెద్దగా స్కోప్ లేకుండా పోయిందంటున్నారు. పైగా ఈ 2 పార్టీలను ఎన్నికల్లో ఎదుర్కోవడం గులాబీ బాస్ కు పెద్ద సవాల్గా మారింది. అందుకే బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా వచ్చే ఛాన్స్ లేదన్న ప్రచారాల్లో స్పీడ్ పెంచుతున్నారు.
తెలంగాణలో బీఆర్ఎస్ కనుమరుగు ఖాయమని కాంగ్రెస్ బీజేపీ నేతలు పదే పదే కామెంట్లు చేస్తున్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే చతికిలపడ్డ బీఆర్ఎస్ స్థానాన్ని బీజేపీ భర్తీ చేయాలనుకుంటుంది. అందుకే గులాబీ పార్టీకి స్కోప్ లేదన్న సిగ్నల్స్ ఇస్తున్నారు. భవిష్యత్ అంతా బీజేపీదే అని చెప్పడం వెనుక రీజన్ కూడా ఇదే. అసెంబ్లీ ఎన్నికలు ఓడిన కేసీఆర్ పార్టీని వెనక్కి నెట్టి వరుసలో ముందుకు రావాలన్నది కమలం పార్టీ ఆరాటం. అందుకే మోడీ, అమిత్ షా దగ్గర నుంచి తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలు కూడా ఇదే రకంగా సిగ్నల్స్ ఇస్తున్నారు. గులాబీ పార్టీ కేల్కతమన్నట్టు మాట్లాడుతున్నారు. పైగా క్షేత్రస్థాయిలో గులాబీ పార్టీకి పరిస్థితులు కూడా అంతగా అనుకూలించడం లేదు. కేసీఆర్ బస్సు యాత్రలో జనం నుంచి నిరసనలు ఎదురవుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇబ్బంది పడ్డవారు తమ అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కుతున్నారు. ఒకవైపు పార్టీ గ్రాఫ్ తెలంగాణలో రోజు రోజుకు దిగజారిపోతుంటే కేసీఆర్ మాత్రం ఎక్కువ ఎంపీ సీట్లు గెలిపిస్తే ప్రధాని అభ్యర్థిని డిసైడ్ చేస్తా, ఢిల్లీలో చక్రం తిప్పుతా, కింగ్ మేకర్ అవుతా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అంతేకాదు ఎవరు ఊహించని లోక్సభ ఫలితాలు ఉండబోతున్నాయని, బీఆర్ఎస్ కు భారీగా సీట్లు ఖాయమని చెప్పుకొస్తున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా బీఆర్ఎస్ కు 85 సీట్ల దాకా వస్తాయన్నారు కేసీఆర్. సీన్ కట్ చేస్తే అందులో సగం కూడా రాలేదు. అది పరిస్థితి. For more videos like this, subscribe Big TV channel.